Hello students, welcome to Techno Science Club. In today's class, Polytechnic Common Entrance Test, PolySet గురించి పూర్తి వివరాలను ఇన్ డీటెయిల్గా ఫుల్ డీటెయిల్స్ అబౌట్ PolySet గురించి నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. పాలిసెట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఈ పాలిటెక్నిక్ అనేటటువంటి 3 years డిప్లొమా ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులకు ఇంజనీరింగ్ కమ్ అదర్ డిప్లొమా కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులు 10th క్లాస్ ఈ సంవత్సరం రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే మంచి ఇంజనీర్ కావాలనుకుంటున్నారో, ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి రకరకాల డిప్లొమా కోర్సులను చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా మంచి సదవకాశం. ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 10th క్లాస్ సిలబస్ పైన మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. 10th క్లాస్ సిలబస్ పైన ఆబ్జెక్టివ్ టైప్లో ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ క్లాస్లో చూద్దాం. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇదండి. ఒకసారి ఈ వెబ్సైట్ని మీరు కనుక గమనించినట్లయితే పాలిసెట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్తున్నాను, తెలంగాణకి సంబంధించి కూడా ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పాలిటెక్నిక్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. polyset.ap.nic.in అనేటటువంటి ఈ వెబ్సైట్లో పాలిసెట్ www.polysetap.nic.in అనేటటువంటి ఈ వెబ్సైట్ ద్వారా మనం ఎంటర్ అయితే ఈ విధంగా హోమ్ పేజ్ లాగిన్ అవుతుంది. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఈ విధంగా పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూడటం జరుగుతుంది. దీంట్లో ఈ పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే March 12th నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 15/4/2025. ఏప్రిల్ 15 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే డేట్ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జామినేషన్, పాలిసెట్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినటువంటి 1 monthకి, దట్ మీన్స్ ఏప్రిల్ 30, March 30, 31కి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఏప్రిల్ 30th పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది. సో అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 15th లాస్ట్ డేట్. మీరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు ప్రశాంతంగా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. దాని గురించి నేను చెప్తాను మీకు. ఒకసారి దీన్ని బ్రౌచర్ కనుక ఒకసారి గమనించినట్లయితే ఏపీ పాలిసెట్ 2025 పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్, మంగళగిరి. డిపార్ట్మెంటల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా చెప్పాను కదా, www.polysetap.nic.in అనే వెబ్సైట్ ద్వారా మనము లాగిన్ అవ్వచ్చు, అక్కడ అప్లై చేయొచ్చు. ఇక్కడ గమనించినట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పాను, ఏప్రిల్ 30th ఉంటుంది, వెన్స్డే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఆఫ్లైన్ మోడ్లో ఉంటుందండి. ఆన్లైన్ మోడ్ కంప్యూటర్ ఎదురుగా కూర్చునేది కాదు. ఆఫ్లైన్ మోడ్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్లో బిట్స్ ఉంటాయి, OMR షీట్ ఉంటుంది, ABCD ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఉంటాయి. ఏ అయితే ఏ, 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3 ఆ విధంగా ఆబ్జెక్టివ్ టైప్స్ OMRలో ఫిల్ చేయాల్సి వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికే పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ ద SSC బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వాలెంట్. SSC బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి ఆర్ ఈక్వాలెంట్కి సమానమైనటువంటి ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వడం కానీ ఈ సంవత్సరం అపియర్ అవుతున్న వారు కూడా దీనికి అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ ఏమీ లేదండి. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ ద ఎగ్జామినేషన్. అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి, ఆఫ్లైన్ అప్లికేషన్ లేదు. వెబ్సైట్ వచ్చేటప్పటికి polysetap.nic.in. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఎగ్జామినేషన్. క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ ఉంటాయండి, 120 బిట్స్ ఉంటాయి. 120 బిట్స్లో కూడా మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 బిట్స్ ఉంటాయి. ఫిజిక్స్ 40 బిట్స్ ఉంటాయి, కెమిస్ట్రీ 30 బిట్స్ ఉంటాయి. మొత్తం కూడా 120 బిట్స్, 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది.
అదేవిధంగా 4 కరెక్ట్ అయినటువంటి 4 ఆప్షన్స్ ఉంటాయి. వాటిల్లో ఒక ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్ని మీరు చూస్ చేయవలసి వస్తుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ ఇస్తారు. 120 క్వశ్చన్స్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ టైం వచ్చేటప్పటికే 2 అవర్స్ అండి. 2 గంటల్లో ఈ 120 బిట్స్ని మీరు ఫిల్ చేసి ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయాల్సి వస్తుంది. 10th క్లాస్ సిలబస్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. సింగిల్ పేపర్ ఉంటుంది మొత్తం కూడా. ఆన్ ద బేసిస్ ఆఫ్ సింగిల్ పేపర్ బేస్డ్ ఆన్ ద ఎస్ఎస్సి సిలబస్ 2024-25 బేస్గా ఉంటుంది. క్యాండిడేట్స్ మస్ట్ మార్క్ రెస్పాన్సెస్, తమ యొక్క ఆన్సర్స్ని ఆప్టికల్ మార్క్ రికార్డర్, ఆప్టికల్ మార్క్ రీడర్, ఓఎంఆర్ షీట్ అంటాము. ఆప్టికల్ మార్క్ రీడర్ షీట్, ఈ ఓఎంఆర్ షీట్ ద్వారా ఫిల్ చేయవలసి ఉంటుంది. సో అప్లికేషన్స్ వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా, April 15th వరకు లాస్ట్ డే. దీంట్లో అనాలిసిస్కి సంబంధించి, సెన్సెస్కి సంబంధించి ప్రాబ్లమ్స్, అదేవిధంగా ప్రాక్టీస్, నాలెడ్జ్, ఎబిలిటీ, వీటన్నిటిపైన ఆన్సర్స్ అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు. డీటెయిల్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి apsbtet.ap.gov.in అని అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం చూడొచ్చు. సో ఇవి కూడా మనం చూద్దాం. ముందు పూర్తి వివరాలని చెప్పాను కాబట్టి అసలు ఏంటి ఒకసారి గమనించినట్లయితే, పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అసలు పాలిసెట్ అంటే ఏంటి? పాలిసెట్ ఈజ్ ఏ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మంగళగిరి. అడ్మిషన్స్ ఇన్ డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ బై ద ఆంధ్రప్రదేశ్. ఎయిడెడ్ కానీ, ప్రైవేట్ కానీ, అన్ఎయిడెడ్ కానీ, గవర్నమెంట్ కానీ, అన్ని రకాల ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ పాలిటెక్నిక్ కోర్స్ ఉంటుంది. ఇది 3 years డిప్లొమా లెవెల్ కోర్సెస్. ఈ పాలిసెట్ ఎగ్జామ్ ఎవ్రీ క్యాండిడేట్ అడ్మిట్ ఇన్ టు ద ఇంజనీరింగ్ ఆర్ నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్. 2 రకాల డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయి. దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి పాలిటెక్నిక్కి. సో ఈ డిప్లొమా ఎలా ఉంటుందంటే, లైక్ ఫార్మసీ డిప్లొమా తెలుసు కదా మీకు, బి ఫార్మసీ, డి ఫార్మసీ అంటాం. డి ఫార్మసీ మీన్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ. కాబట్టి ఇలా కోర్సెస్ ఇవి 10+12 స్టాండర్డ్లో మస్ట్ నీడ్ టు అపియర్ పాలిసెట్. 10th క్లాస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ పాలిసెట్ 3 years డిప్లొమా కోర్సెస్. చూడండి, 3 years డిప్లొమా కోర్సెస్. ఇంజనీరింగ్ డిప్లొమాస్ అయితే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉంటుంది, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉంటుంది, ఆర్కిటెక్చరల్ అసిస్టివ్ ఏఆర్సి అంటాం, అది కూడా ఇంజనీరింగ్ ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉంటుంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉంటుంది, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఈసీఈ. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంటేజెస్, దానికి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ అంటాము, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది చాలా ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. 3D యానిమేషన్స్ అండ్ గ్రాఫిక్స్, ఇది కూడా ఇంపార్టెంట్ అయిన డిప్లొమా. ఈ డిప్లొమాస్తోనే మనము జీవితంలో జాబ్ చేయొచ్చు. తర్వాత ఇంజనీరింగ్ చేస్తే అవకాశం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు అనుకున్న వాళ్ళు ఈ డిప్లొమా పైన కూడా మన జీవితానికి కొంచెం మంచి జాబ్ సంపాదించుకోవచ్చు. కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రకరకాల ఇంజనీరింగ్లో మనకు జనరల్ ఇంజనీరింగ్లో కనపడినటువంటి కొత్త కొత్త కోర్సులు కూడా డిప్లొమా కోర్సెస్ ఇప్పుడు ఉంటుంది. అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా ఉంటుంది, డిజైనింగ్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మెటలర్జీ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఆయిల్కి సంబంధించినటువంటి టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, పెట్రోకెమికల్ సంబంధించిన ఫ్యాక్టరీస్లో ఈ డిప్లొమాతో జాబ్స్ వస్తాయండి. షుగర్ టెక్నాలజీ, అదేవిధంగా సిరామిక్ టెక్నాలజీ, వీటన్నిటిపైన దాదాపు 30 రకాలైనటువంటి ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని 24 నుంచి బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్, ఇవి 3.5 years కోర్సులు అండి. మిగతా 23 కూడా 3 years కోర్సులు. ఇక్కడ ఏపీ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కాలర్షిప్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
జిఓఎన్ స్కాలర్షిప్స్, అదేవిధంగా ప్రగతి స్కాలర్షిప్. ఈ డిప్లొమా చేసే వాళ్ళకి ఇన్ని రకాల స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి. మీరు కాలేజెస్లో కనుక్కొని దాదాపు 50,000 వరకు స్కాలర్షిప్ అందిస్తారు. దీనికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా సక్షమ్ స్కాలర్షిప్ అని ఎలిజిబిలిటీ, ఆ వెబ్సైట్లో ఈ ఎలిజిబిలిటీస్ వీటన్నిటికి సంబంధించి మీకు 3 years పాటు ఈ డిప్లొమా చేసిన కోర్సు అంతా పాటు మీకు స్కాలర్షిప్స్ ఇస్తారు. స్వాంతన స్కాలర్షిప్, ఇలా రకరకాలైనటువంటి స్కాలర్షిప్, ఒక 5-6 రకాలైనటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి. కొంచెం పేదవారు కూడా ఈ స్కాలర్షిప్స్ ఉపయోగించుకొని డిప్లొమా కోర్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాకే చెప్పాను మీకు, అప్లికేషన్స్ March 12 నుంచి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి April 15th. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేటప్పటికి April 30th మార్నింగ్ 11 AM నుంచి 1 PM వరకు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది. రిజల్ట్స్ వచ్చేటప్పటికి May 10th డిప్లొమా రిజల్ట్స్, టెంటేటివ్ రిజల్ట్స్ చేయొచ్చు అని ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో 10th క్లాస్ పాస్ అవ్వాలి. 10th క్లాస్ ఈ సంవత్సరం అపియర్ అవుతున్న వాళ్ళు కూడా అడ్మిషన్ ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీనికి సెంట్రల్ లెవెల్ బోర్డులో 10th క్లాస్ చేయొచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో ఓపెన్ చేసిన వాళ్ళు కూడా, ఏపీ ఓపెన్ స్కూల్లో 10th క్లాస్ చేసిన వాళ్ళైనా సరే, వీరందరూ కూడా మామూలుగా 10th క్లాస్ చేసిన వాళ్ళైనా సరే, ఓపెన్ స్కూల్లో 10th క్లాస్ చేసిన వాళ్ళైనా సరే ఈ పాలిటెక్నిక్ డిప్లొమా చేయడానికి అర్హులే. ఓకేనా. సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికే మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి. మీరు చదివినటువంటి 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ మినిమం ఒక సబ్జెక్ట్గా ఉండాలి, అది కంపల్సరీ. అదేవిధంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్ని మినిమం 35% మార్కులతో పాస్ అయి ఉండాలి. పాస్ అవ్వాలంటే 35 మార్క్స్ కావాలిగా, మీ అందరికీ తెలిసిన విషయమే. ఏజ్ రిలాక్సినేషన్ ఏమీ ఉండదు దీంట్లో, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కొంచెం పెద్దవాళ్ళు 2 సంవత్సరాలు 10th క్లాస్ అయిపోయిన 2 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో ఈ పాలిటెక్నిక్ కోర్సెస్ ఉంటాయి. ఈ పాలిటెక్నిక్ కోర్సెస్ ఏ కాలేజెస్లో ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్, ఎయిడెడ్ కాలేజెస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ సెంటర్స్, మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ వాటి నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాలిటెక్నిక్ ఉన్నటువంటి కాలేజెసే కాదు ఇవి, మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. మీ యొక్క డిస్ట్రిక్ట్ని బట్టి హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లో మీరు గమనించినట్లయితే, ఈ వెబ్సైట్కి వెళ్తే ఇవి పూర్తిగా అందుబాటులో ఉంటాయి. పాలిటెక్నిక్ అప్లై చేసేవాళ్ళు ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని వివరాలు దగ్గర ఉంచుకోండి. రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎప్పటికైనా కూడా ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ కానీ, లేదా ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వెబ్సైట్లో మీకు దొరుకుతాయి. ఇవన్నీ కూడా కాలేజెస్, దాదాపుగా చాలా కాలేజెస్ ఉన్నాయి, 110 కాలేజెస్ దాకా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా కూడా appolycet.ap.nic.in కానీ apsbpet.ap.gov.in అనే వెబ్సైట్ల ద్వారా కానీ, లేదా హెల్ప్ లైన్ సెంటర్స్కి కాల్ చేసి ద్వారా కానీ మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ని కనుక్కోవచ్చు. ఇక్కడ ఫీజు వివరాలు గమనించినట్లయితే, పాలిసెట్ అప్లై చేసుకోవడానికి ఓసీ వారికి, బీసీ క్యాండిడేట్స్కి 400 ఫీజుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఫీజుగా డిసైడ్ చేయడం జరిగింది. సో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ ఓసీ బీసీ వారికి 400, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 రూపీస్గా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏమేంటి 10th క్లాస్ హాల్ టికెట్ నంబర్ కావాలి ఈ సంవత్సరం అప్లై అవుతున్న వాళ్ళైతే, లేదా హాల్ టికెట్ అయిపోయిన వాళ్ళైతే దాని మీద నంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కావాలి. అదేవిధంగా దాని మీద ఫుల్ నేము, అదేవిధంగా లెటర్స్ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లెటర్ నింపాలి అప్లై చేసేటప్పుడు. ఫాదర్ నేమ్ కావాలి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కావాలి మీకు, మీ అడ్రస్ మొత్తం పూర్తిగా డిస్టిక్, పిన్ కోడ్, మండలు, విలేజెస్తో సహా. అదేవిధంగా మీరు ఒక ఎగ్జామినేషన్ సెంటర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఏరియా కోడ్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఎగ్జామినేషన్ సెంటర్ ఏరియా కోడ్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఏమేం కావాలి అప్లై చేసుకునేటప్పుడు, ఏమేం చేసుకోవాలి, ఏరియా, అదేవిధంగా రిజర్వేషన్, మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఆ రిజర్వేషన్ ఇవి చెప్పాల్సి వస్తుంది. స్పెషల్ కేటగిరీ, పిహెచ్ కేటగిరీ కానీ, ఎన్సీసీ కానీ, లేదా సిఏపి కానీ ఉన్నట్లయితే అది కూడా ఇవ్వాల్సి వస్తుంది. మైనారిటీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఉర్దూ మీడియంలో రాయాలి కూడా, అక్కడ ఉర్దూ మీడియం సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. 400 ఫర్ ఓసీ బీసీ అప్లికేషన్ ఫీజ్, 100 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ. సో వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ ఇస్తారు, ఆ ప్రింట్అవుట్ ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. తర్వాత మీకు హాల్ టికెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక వీక్ ముందు, ఎగ్జామినేషన్కి ఒక వీక్ ముందు హాల్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఏపీ పాలిసెట్
.nic.in అనే వెబ్సైట్ ద్వారా ఎగ్జామినేషన్కి 1 వీక్ ముందు మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ అనేది నాన్ ట్రాన్స్ఫరబుల్. ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ ఏమీ ఉండదండి, అందుకని అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గమనించినట్లయితే 2 hours ఎగ్జామినేషన్, 120 minutes ఫర్ 120 బిట్స్, మొత్తం 120 బిట్స్ 120 minutes ఉంటుంది. సిలబస్ వచ్చేటప్పటికి 10th క్లాస్ సిలబస్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, అంటే ఫిజికల్ సైన్స్ కలిపి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది కదా. సో అది 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 50 questions, 50 marks, 50 minutes టైం. ఫిజిక్స్ 40 questions, 40 marks, 40 minutes టైం. కెమిస్ట్రీ 30 questions, 30 marks, 30 minutes టైం ఉంటుంది. లాగరిథమ్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ ఇవేమీ ఎలా ఉండదండి, ఏమీ లేకుండా వెళ్ళాలి మీరు. మామూలు వాచ్ పెట్టుకెళ్ళచ్చు, కానీ మిగతా క్యాలిక్యులేటర్ వాచెస్ కానీ, ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ, టచ్ వాచెస్ కానీ పెట్టుకెళ్ళకూడదు. పెన్సిల్, మంచి 2B పెన్సిల్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే OMR షీట్స్ పైన మీరు బబ్లింగ్ చేయాలి కాబట్టి OMR షీట్ పెన్సిల్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ ముందు చెప్తాను మీకు నేను. సో ఇది మొత్తం మీద పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి దాదాపు నాకు తెలిసిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిలబస్ 10th క్లాస్ సిలబసే మీకు చెప్పాను కదా. ఫిజిక్స్ 50, మ్యాథమెటిక్స్ 50 marksకి, ఫిజిక్స్ 40 marksకి, కెమిస్ట్రీ 30 marksకి ఉంటుంది. సో క్వశ్చన్స్ అన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి, 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి 1 అయితే 1 దగ్గర బబ్లింగ్ చేయాలి, 2 అయితే 2 దగ్గర. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేటప్పటికి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో ఇస్తారండి, ఇబ్బంది లేదు మీకు. బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. సో ఇవి శాంపిల్ వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఈ విధంగా ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 1, 2, 3, 4 ఇస్తారు. OMR షీట్స్లో వచ్చేటప్పటికి OMR శాంపిల్ గమనించినట్లయితే ఈ విధంగా ఫిజిక్స్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇవి కూడా ఉన్నాయి వెబ్సైట్లో. OMR షీట్లో ఇలా హాల్ టికెట్ నెంబర్ ఇవి ఫిల్ చేస్తారు మీరు. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవి ఫిల్ చేస్తారు OMR షీట్లో. కింద మీకు బబ్లింగ్ సంబంధించినటువంటి బబ్లింగ్ పూర్తిగా చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా OMR షీట్ ఉంటుంది. ఒకటో క్వశ్చన్కి 1 ఆన్సర్ అయితే 1 దగ్గర, రెండో క్వశ్చన్స్కి 2 ఆన్సర్ అయితే 2 దగ్గర, ఈ విధంగా బబ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఇది OMR షీటు. ఇదండి మొత్తానికి. HB పెన్సిల్ ఉపయోగించాలి, ఒక మంచి పెన్ను, ఒక పెన్సిల్ తీసుకెళ్ళండి. ఈ విధంగా ఏ విధంగా ఫిల్ చేయాలి OMR షీటు, దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాసింగ్ క్రైటీరియా. ఈ పాలిసెట్ క్వాలిఫై అవ్వాలి అంటే ఎంత అంటే మినిమం పాస్ 25%. దట్ మీన్స్ 120 మార్క్స్కి 30 మార్క్స్ రావాలి. ఈ పాలిటెక్నిక్ ఏ కాలేజీలో చేరాలన్నా సరే, డిప్లొమా చేరాలంటే పాలిటెక్నిక్ క్వాలిఫై ఉండాలి. క్వాలిఫై అవ్వాలి అంటే మినిమం 30 మార్క్స్ తెచ్చుకోవాలి. 120 మార్క్స్కి 30 మార్క్స్ తెచ్చుకోవాలి. అదే SC ST వాళ్ళైతే మినిమం మార్క్స్ అంటూ ఏమీ లేదు. మిగతా OCs కానీ, BCs కానీ మినిమం 30 మార్క్స్ తెచ్చుకుంటేనే పాలిటెక్నిక్ కోర్సులో ఎలిజిబిలిటీ ఉంటుంది. అది పాలిసెట్ క్వాలిఫై అయినట్టు. సో మినిమం పాస్ మార్కులు వచ్చేటప్పటికే 30 మార్క్స్ రావాలి. SC ST వాళ్ళకి ఆ 30 కూడా అవసరం లేదు, ఎన్ని వచ్చినా పర్వాలేదు. సో ఇది పాసింగ్ క్రైటీరియా. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి మీకు ర్యాంక్ కార్డ్ ఈ విధంగా వస్తుంది. మీకు ఆ ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేటప్పుడు రిజర్వేషన్ కూడా ఉంటుందండి. రిజర్వేషన్ మనకి 15 జనరల్ ఓపెన్ రిజర్వేషన్ 50%, షెడ్యూల్ SCకి 15%, STకి 6%, BCకి 29%. ఈ విధంగా రిజర్వేషన్ ప్యాటర్న్ ప్రకారము గర్ల్స్కి అయితే 33% గర్ల్స్ కాలేజెస్లో, అదర్ స్టేట్స్ వాళ్ళకి 5%, NCC 1%, స్పోర్ట్స్కి 0.5%, చైల్డ్ విత్ ఆర్మర్డ్ పర్సన్స్కి 2%, అదేవిధంగా ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్స్కి 5% రిజర్వేషన్ ఉంటుంది. కాలేజెస్లో సీట్స్లో రిజర్వేషన్ ఉంటుంది. ఇవి మొత్తం మీద పాలిసెట్కి సంబంధించినటువంటివి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీలో ఉండే పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి. ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, వాటి కోర్స్ కోడ్ ఏంటి, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మీకు ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. మీ డిస్టిక్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయో గమనించి ఆ గవర్నమెంట్ కాలేజెస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఆ కాలేజెస్లో మీకు నచ్చిన కాలేజెస్లో, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ సంపాదించుకోవచ్చు. వాటి యొక్క లిస్ట్ కూడా కింద ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీరు డిస్టిక్ వైజ్గా పాలిటెక్నిక్ కాలేజెస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా కాలేజెస్ ఉన్నాయండి. ఇంజనీరింగ్ డిప్లొమా త్రూ ఇంజనీరింగ్ చేస్తే మంచి అవకాశాలు ఉంటాయి. డిప్లొమా ద్వారా కూడా అవకాశాలు ఉంటాయి. డిప్లొమా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు మీరు, ఫస్ట్ ఇయర్ కాదు. డిప్లొమా కోర్సెస్ 3 years. మీరు అనుకోవచ్చు, సార్ ఇంటర్మీడియట్ 2 years కదండి, ఇంజనీరింగ్ 4 years కదా, మరి డిప్లొమా 3 years అయితే ఎలా అండి? ఇక్కడ ఫీజు వివరాలు కూడా ఉన్నాయండి. ఇది కూడా మీకు డౌటే. ట్యూషన్ మీరు ఏదైతే గవర్నమెంట్ ఫీజు వచ్చేటప్పటికే
ట్యూషన్ ఫీజు 2000, ఈ విధంగా రకరకాల ఫీజెస్ గవర్నమెంట్కి సంబంధించి సిలబస్ బుక్ మొత్తం మీద 4700 రూపాయలు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో, గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్లో కనుక మీకు సీట్ వస్తే 4700 రూపాయలు ఫీజు అండి. ఇతర పై ఖర్చులు అవి ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో అయితే 25,000 రూపీస్ పర్ ఇయర్ ఫీజు ఉంటుంది మీకు. ఇది ఫీజుకి డిప్లొమా చేయాలంటే 3 ఇయర్స్, ఒక్కొక్క సంవత్సరం 25,000 ఫీజు ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ వస్తే, మంచి ర్యాంక్ వస్తే 4700 రూపాయల ఫీజు ఉంటుంది. ఇది పాలిసెట్ చేయడానికి ఫీజు అండి. ఇది పూర్తి వివరాలు. మీకు స్కాలర్షిప్ కూడా వస్తుందండి. మీరు ₹1 కూడా పే చేసే అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి మిగతా స్కాలర్షిప్ కానీ, రిజర్వేషన్ స్కాలర్షిప్ కానీ, ఎన్సీసీ కేటగిరీస్కి సంబంధించి రిజర్వేషన్స్, ఇవన్నీ వీటన్నిటి గురించి పూర్తి వివరాలు ఇచ్చారండి మీకు. సో ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి పూర్తి వివరాలు మీరు చూడొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్రింద కామెంట్ చేసినట్లయితే మీకు డౌట్స్కి సమాధానాలు నేను తెలియజేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా మీకు మీ డౌట్స్కి సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా పాలిటెక్నిక్ త్రూ ఇంజనీరింగ్ అయ్యారంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 10th క్లాస్ అయిపోయిన ప్రతి విద్యార్థి కూడా ఇంజనీర్ అవ్వాలనుకున్న ప్రతి విద్యార్థి కూడా ఇతర డిప్లొమా కోర్సెస్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయి. జస్ట్ నేను 10th అయిపోయిన తర్వాత ఒక డిప్లొమా కోర్సెస్ చేసి ఏదో ఒక జాబ్ చేసుకొని నేను బతుకుతాను అనుకునే వాళ్ళు అందరూ కూడా మంచి జాబ్స్ కూడా అవకాశాలు, మంచి జాబ్ అవకాశాలు కూడా ఉంటాయండి. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్కి జాబ్ అవకాశాలు ఉంటాయి. నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్ అయినటువంటి ఫ్యాషన్ టెక్నాలజీ లాంటి, టెక్స్టైల్ కానీ ఇలాంటి వాటిలో కూడా మంచి జాబ్స్ అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ రాసి మంచి మార్క్స్ సంపాదించి మీరు మీ యొక్క భవిష్యత్తులో మంచిగా ఉంటారని కోరుకుంటూ టెక్నో సైన్స్ క్లబ్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇతర ఏ డౌట్స్ ఉన్నా కూడా క్రింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ క్వశ్చన్కి సమాధానం ఇవ్వడం జరుగుతుంది, మీ డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ సోషల్ మీడియాస్, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలాంటి సోషల్ మీడియాస్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది, వారు కూడా మంచిగా ఉపయోగించుకుంటారు. వారి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోమనండి కామెంట్స్ చేయడం ద్వారా. సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని పక్కనే బెల్ సింబల్ ఒకటి ఉంటుంది. ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనము ఈ ఒక్క వీడియోనే కాదండి, ఒక నెల 2 నెలల పాటు ఎగ్జామినేషన్ వరకు కూడా పాలిసెట్కి సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా వీడియోస్, మనకు బిట్స్, ప్రాక్టీస్ వీడియోస్ అనేవి వస్తాయి. సో మన ఛానల్లో వస్తున్నటువంటి ఈ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీకు లింక్స్ పెడతాను. మనకి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వీడియోస్ రూపంలో ప్రాక్టీస్, పోయిన సంవత్సరం పేపర్స్ కానీ, అంతకు ముందు సంవత్సరం ప్రాక్టీస్ పేపర్స్ కానీ, ఇంపార్టెంట్ బిట్స్ కానీ చాప్టర్ వైజ్గా మీకు బిట్స్ కవర్ చేయడం జరుగుతుంది, వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అందరూ కూడా మంచిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.